అన్నగారు చాలు చేసిన పార్టీ, తెలుగు వాళ్ళందరి పేరు మీద పుట్టిన పార్టీ అని సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గొప్పగా చెప్పుకుంటుంటారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో వెనకబడ్డది, కానీ ఏపీలో మాత్రం సైకిల్ పార్టీ జోరు నడుస్తూనే ఉన్నది. అట్లా సైకిల్ పార్టీ పుట్టి 43 ఏళ్ళు అవుతున్నది. అందుకే పార్టీ పుట్టినరోజు పండుగను జోరుగా చేసిర్రు. మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు ముచ్చట్లు గట్టిగా చెప్పిండు ముఖ్యమంత్రి. సైకిల్ పార్టీ పుట్టినరోజు పండుగకు తెలుగు తమ్ముళ్ళంతా సంబురంగా పోయినరు. పార్టీ పుట్టి 43 ఏళ్ళు అవుతాందని వెనకటి శుద్ధులన్నీ ఆది చేసుకున్నారు. రాజధాని దగ్గర పట్లనే ఉన్న పెద్ద ఆఫీసులో పండుగ గట్టిగా చేసిండ్రు. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏమేమి నడిచింది, ఎట్టెట్ట అధికారంలోకి వచ్చిండ్రు అన్ని తీరులో మాట్లాడుకున్నారు. అన్ని అవగాని సైకిల్ పార్టీకి కార్యకర్తలే చక్రాలు, వాళ్ళ మీదనే నడుస్తాంది అన్నట్టు గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. కార్యకర్తలు పబ్లిక్ ను చూసుకుంటే కార్యకర్తలను నాయకులు చూసుకుంటారట. అందరినీ కలిపి పెద్ద సారు చూసుకుంటాడట. కార్యకర్తలుగానే హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదిక పై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తా ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఇగిదిట్లుంటే పెద్ద సారు కంటే చిన్న సారు ముచ్చట్లే మస్తు జోరుగా నడిచినాయి. అదే చదువుల మంత్రి లోకేష్ సారు ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. మళ్ళోసారి రెడ్ బుక్ ముచ్చట్లు చెప్పిండు. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. ఆగో గట్ల అవుతున్నదట. రెడ్ బుక్ పేరు వినిపిస్తే చాలు కొంతమంది పర్సాన్ అవుతున్నారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. గంతేకాదు అర్థమైందా రాజా అని కూడా అడిగిండు. ఇగిదిట్లుంటే పని చేసేటోళ్ళకే పబ్లిక్ లో తిరిగేటోళ్ళకే పదవులు వస్తాయని కూడా చెప్పుకొచ్చిండ్రు. అటు జిల్లాల పొంటి కూడా సైకిల్ పార్టీ లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ గట్టిగానే చేసిండ్రు. జెండాలు ఎగిరేసిండ్రు, కేకులు కత్తిరిచ్చిండ్రు, జై జైలు కొట్టిండ్రు. అంతా కలిసి ముంగటికి నడవాలి అన్నట్టు మాట ముచ్చట్లు చేసిండ్రు. అన్నిటికి మించి కార్యకర్తల మీద గట్టిగానే పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి సారు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారట.